గొప్ప ప్రార్థన పత్రాలు. ఆ తల్లి మోకరించి ఉదయాన్నే మోకరించి ప్రార్థన చేయడం చూస్తే సాయంకాలం అలాగే మోకాళ్ళ మీద ఉండేవారు. అంతటి గొప్ప ప్రార్థన పత్రాలు, శ్రేష్టమైన సందేశం అందించి అనేక మంది ఆత్మలు ప్రభువులోకి వచ్చినట్టు, అనేకులు దేవుల్లో స్థిరపరచబడినట్టు అద్భుతమైన సేవను మరి చేయడానికి పనిదానికి దేవుడు సహాయం చేశారు. వారు గొప్పగా సేవ చేశారు. వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నారు. వేవేల ప్రజలకు, లక్షలాది మంది ప్రజలకు ఆశీర్వాదంగా వారు జీవించి దేవుడు వారిని ప్రేమించి అనుగ్రహించిన కుటుంబాన్ని కూడా మరి అద్భుతంగా నడిపిస్తూ వచ్చారు. మరి వారికి ఇచ్చిన ఆయుష్ కాలం మరి ఒక జయ జీవితాన్ని పొంది దేవుని సన్నిధికి వెళ్ళారు. ఇక్కడ వారు విశ్రాంతి పొందుతున్నారు. ఈ సమయంలో మరి ముఖ్యంగా సేవకులు గారికి, ఆ కుటుంబానికి నేను ప్రభుత్వ ఆదరణ తెలియజేస్తున్నాను. బైబిల్ మిషన్లో ఉన్న బైబిల్ సేవకులందరూ కూడా నేను ప్రభు పేరిట ఆదరణ తెలియజేస్తున్నాను. దైవ మరి సేవలో ఒక బ్యాక్ బోన్ లాగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన సహకారం అందిస్తూ దైవజన్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉండేవారు. మరి ఈ సృష్టిలో అమ్మలేని లోటుని ఎవరూ తెచ్చలేరు. కానీ సర్వశక్తి కలిగిన దేవుడే ఇక మీదుగా మరి దైవ సేవకుడికి, కుటుంబానికి తోడుగా ఉండి బలపరిచి మరి తల్లి గారు అద్భుతమైన సేవ చేశారు. మరి వారి ఆశయాన్ని పూర్తి చేస్తూ దేవుని కడుగుతాడు. మరి అనే ఆశీర్వాదాలు సాగిపోవాలని బైబిల్ మిషన్ పరిచయం మరింత దీవెనకరంగా మహిమకరంగా సాగిపోవాలని ఆశిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనందరికీ ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. వాస్తవంగా తల్లి మనకు దూరం అవ్వడం కొంచెం వేదనగా ఉన్నప్పటికీ ఆమె దేవుని సన్నిధిలో ఉన్నారు. క్రైస్తవులమైన మనందరికీ ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారు మహిమతో త్వరగా రాబోతున్నారు. ప్రభు వచ్చినప్పుడు ఖచ్చితంగా మరి అమర్త్యతను ధరించుకోవాల్సిన దేవుని వాక్యం మనం చూస్తుంటాం. మధ్యమైన అమర్త్యతను ధరించుకోవాల్సిన వేదనలు రాయబడి కనుక మరి మన ప్రియ తల్లి ఆ రోజు మహిమను ధరించుకొని మరి ప్రభు ఎదురు మనం అందరూ నిలబడతామని కూడా వేదనలు సెలవిస్తుంది కనుక దేవుని మాటలను బట్టి మనం ఒకరినొకరు ధైర్యపరచుకొని మరి ఒకరినొకరు ఉత్సాహపరుచుకొని ఆదరణ పొంది ముందుకు సాగిపోవాలని ప్రయత్నం తెలియజేస్తున్నాను. ఈ విషయం నేను మనం గుర్తుపడకూడదు. తల్లిగారు అద్భుతమైన సేవలు చేసి మనకు మాదిరి నుంచి వెళ్ళారు కనుక మరి వారి అడుగుజాడటం మరి సంగమంతా ముందుకు ఆశీర్వాదంగా సాగిపోవాలని తెలియజేస్తూ నా మాటను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆదరించుగాక.